Yes, again continuation circles, very important topic today. అదేంటంటే card of contact, angle between tangents, area of triangle. సో ఈ మూడు టాపిక్స్ జాగ్రత్త విను, ప్రీవియస్గా ఏమంటే నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఓకేనా? సో ఫస్ట్ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్. కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఎలా ఉంటుంది అంటే, ఫర్ ఎ సర్కిల్ ఫ్రమ్ అన్ ఎక్స్టర్నల్ పాయింట్ వీ కెన్ డ్రా మ్యాక్సిమం 2 టాంజెంట్స్. అంతకంటే ఎక్కువ డ్రా చేయలేం. చేయొచ్చా ఇంకా ఎక్కువ? ఓన్లీ రెండే, ఇది ఒకటి టచ్ అవుతుంది, ఇది ఒకటి టచ్ అవుతుంది. 2 టాంజెంట్స్ వీ కెన్ డ్రా మ్యాక్సిమం. దిస్ ఈస్ ద సెంటర్. ఈ టాంజెంట్స్ ఎక్కడైతే కాంటాక్ట్ అవుతున్నాయో, లెట్ సమ్ ఏ అండ్ బి ఇక్కడ కాంటాక్ట్ అవుతున్నాయిగా. సో ఈ ఏబిని జాయిన్ చేయండి. దిస్ లైన్ సెగ్మెంట్ ఈస్ కాల్డ్ సిఓసి. సిఓసి అంటే ఏంటి? కార్డ్ ఆఫ్ కాంటాక్ట్. కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ అంటే సింపుల్, ఎక్స్టర్నల్ పాయింట్ x1 y1 నుంచి 2 టాంజెంట్స్ మ్యాక్సిమం డ్రా చేయొచ్చు. ఆ 2 టాంజెంట్స్ సర్కిల్ ఎక్కడైతే కాంటాక్ట్ అవుతున్నాయో, టచ్ అవుతున్నాయో, ఆ రెండింటిని జాయిన్ చేస్తే వచ్చే లైన్ సెగ్మెంట్ నే కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ అంటే. దెన్ వాట్ ఈస్ ద ఫార్ములా టు ఫైండ్ ద కార్డ్ ఆఫ్ కాంటాక్ట్? సో ఐఎమ్ రైటింగ్ హియర్ ద ఈక్వేషన్ ఆఫ్ COC. COC means COC from Px1y1 to the circle s equal to 0 is s1 equal to 0. This is the third time you are using s1 equal to 0. First దేనికి వాడాము? ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఎట్ ఏ పాయింట్. సెకండ్ దేనికి వాడాము? పోలార్ ఈక్వేషన్. థర్డ్ దేనికి వాడుతున్నాము? కార్డ్ ఆఫ్ కాంటాక్ట్. సో వాడు ఇలా అడుగుతాడు ఎగ్జామ్ లో క్వశ్చన్. ఎగ్జాంపుల్ ఏంటి సార్? ఫైండ్ COC from P1, 2 to the circle x square plus y square plus 4x plus 8y minus 3 is equal to 0. ఇలా క్వశ్చన్ అడుగుతాడు. ఏం అడుగుతుండు? ఫర్ దిస్ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్. వాట్ ఈస్ ద ఫార్ములా కార్డ్ ఆఫ్ కాంటాక్ట్? S1 equal to 0. What is S1? Solution. We know S1. So first of all, given circle, what is equal to? X square plus y square plus 4x plus 8y minus 3 equal to 0. Comparing with general form. General form ఏంటి? x square plus y square plus 2gx plus 2fy plus c is equal to 0. ఇది సర్కిల్ ఈక్వేషన్ రా, గుర్తుంచుకో, ఓకేనా? సో ఇలా నీకు ఎక్కడొచ్చినా మెన్షన్ చేస్తుంటా, తర్వాత నీకు నేను మిగిలిపోయిన చెప్పేస్తా. దిస్ ఈస్ ద జనరల్ సర్కిల్ ఈక్వేషన్. దీంతో మనం కంపేర్ చేస్తే 2g వాల్యూ 4 కదా, 2f వాల్యూ 8, 2f వాల్యూ ఎంత? 8, c వాల్యూ minus 3. I'm writing those 3 here. 2g 4, 2f 8, c, what is c? minus 3. 2g 4 అంటే 2 2 జా క్యాన్సల్. g వాల్యూ ఎంత విష్ణు? 2. f వాల్యూ ఎంత? 4. 2 1 జా 2 4 జా. సో g వచ్చింది, f వచ్చింది, c వచ్చింది. అండ్ ఆల్సో పాయింట్ గివెన్. వాట్ ఈస్ ద పాయింట్? 1, 2. లెట్ సమ్ x1 y1. Then card of contact is, what is the formula card of contact? S1 equal to 0. So you know already S1. You have to remember S1 ante enti ante S1 equal to 0. That is x1 plus y y1 plus z of x plus x1 plus f of y plus y1 plus c is equal to 0. This is S1. Now substitute x1 ante enti 1, y1 ante 2, x1 అంటే 1, y1 అంటే 2. GFCలు ఉన్నాయి, అవి ఇందులో రాసి ఆన్సర్ అయిపోతుంది. సో x1 1 into x, y y1 2 into y 2y
G 2, x plus x1 1 plus f 4, y plus y1 2 plus c minus 3 equal to 0. Now x plus 2y plus 2 into x 2x plus into plus 2 1 2 4 into y 4y plus into plus 4 2 8 minus 3 equal to 0. Finally nx lu ఉన్నాయి చూడండి 3x ఎన్ని వైలు ఉన్నాయి 2y 4y which is 6y. నెంబర్ చూద్దాం 2 plus 8 10 minus 3 plus 7 is equal to 0. This is the equation of what? Chord of contact. COC means chord of contact. ఈ P నుంచి డ్రా చేసిన టాంజెంట్స్ ఎక్కడ కాంటాక్ట్ ఎత్తున జాయిన్ చేస్తే వచ్చిందా ఈ లైన్. దీని ఈక్వేషన్ ఇది ఈ క్వశ్చన్ కి. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ chord of contact and that is the example for chord of contact. నెక్స్ట్ ఈ 2 టాంజెంట్స్ ఇక్కడ నుంచి పాస్ అవుతున్నాయి కదా P నుంచి, దెన్ దర్ ఎగ్జిస్ట్ అన్ యాంగిల్ థీటా. ఇక్కడ ఒక యాంగిల్ ఎగ్జిస్ట్ అవుతుందా కదా, 2 లైన్స్ ఇంటర్సెక్ట్ అయినాయి అంటే యాంగిల్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో లెట్ థీటా ఇస్ ద యాంగిల్ బిట్వీన్ ద టాంజెంట్స్. ఓకే, angle between the tangents. Then how you can find that angle? What are you find the angle between the tangents from an external point to the circle? Ela, so that is if theta is angle between tangents, then the formula is tan theta by 2 is equal to r by root s11. ఏంటి ఫార్ములా? tan theta by 2 is equal to r by root s11. సార్ ఇది tan theta by 2, theta by 2 కాదు సార్, మాకు ఏం కావాలి? theta కావాలి. దెన్ tan theta by 2 నుంచి cos theta కనుక్కునే ఫార్ములా ఉంది, మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు, బట్ ఐఎమ్ రైటింగ్ హియర్. దేర్ ఫోర్ cos theta is equal to 1 minus tan square theta by 2 by 1 plus tan square theta by 2. cos 2 theta ఫార్ములా నుంచి వస్తుంది వర్ధన్, గుర్తుందా? ఇక్కడ 2 theta ఉంటే ఇక్కడ theta by 2, theta by 2, theta by 4, theta by 4, theta by 8 అలా కంటిన్యూ అయిపోతుంటుంది. సో ఇక్కడ tan theta by 2 కనుక్కున్నాక మళ్ళీ cos theta ఖచ్చితంగా కనుక్కోవాలి, గుర్తుపెట్టుకోండి. లేదంటే మళ్ళీ పేర్ ఆఫ్ లైన్ లో ఉన్న ఫార్ములా cos theta mod of a plus b by ఫార్ములాలో రావాలి అంటే ముందు పేర్ ఆఫ్ టాంజెంట్స్ కనుక్కొని చేయాలి. సో దానికంటే ఇది ఈజీ. అండర్స్టాండ్? దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. సో అబౌట్ యాంగిల్ బిట్వీన్ టాంజెంట్స్ సెకండ్ పార్ట్ కూడా అయిపోయిందిగా, ఇదేగా యాంగిల్ బిట్వీన్ టాంజెంట్స్. నెక్స్ట్ ఏంటి? ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. ఏ ఏరియా సార్? చూడండి ఇక్కడ PAB ట్రయాంగిల్ కదా, చూడండి PAB is what? Triangle. Then what is the formula to find the area of the triangle? ఇదే ఈ ఏరియా కనుక్కోమని అడుగుతాడు. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ విత్ 2 tangents 1 chord of contact. దేంతో ఫామ్ అవుతుంది ఈ ట్రయాంగిల్? 2 టాంజెంట్స్లు ఒక కార్డ్ ఆఫ్ కాంటాక్ట్, ఈ మూడిటితో ఫామ్ అయిన ట్రయాంగిల్ ఏరియా అడుగుతాడు. సో ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్, దట్ ఈస్ ద థర్డ్ వన్. The area of triangle formed by 2 tangents and 1 COC is A is equal to, enter formula, tell me. A is equal to denominator S11 power 3 by 2 ఉంటుంది, చెప్పరా? యా, R into power 3 by 2 by యా. సో ఇవన్నీ గుర్తుంచుకోవడం కంటే నేను సాల్వ్ చేసుకుంటాను, అందుకని ఎక్కువ గుర్తుంచుకున్నాను, డైరెక్ట్ నేను సాల్వ్ చేసుకొని తెచ్చుకుంటాను. ఓకే, దిస్ ఈస్ ద ఫార్ములా. R into S11 whole power 3 by 2 R square plus S11. R means what? రేడియస్ కనుక్కోవచ్చు, సర్కిల్ ఇస్తాడు కాబట్టి. S11 పాయింట్ అందులో రాస్తే S11 వచ్చేస్తుంది. ఇక్కడ 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 సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఈ మోడల్ క్వశ్చన్స్ కూడా మన దగ్గర ఉన్నాయి, నేను చెప్పేస్తా, టెక్స్ట్ బుక్ ఇచ్చేసి. సో దిస్ ఈస్ అబౌట్ టుడేస్ కాన్సెప్ట్, కార్డ్ ఆఫ్ కాంటాక్ట్, యాంగిల్ బిట్వీన్ ద టాంజెంట్స్, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. ఇంకొక చిన్నది ఉంది, అది కూడా చెప్పేస్తా చూడు. ఇట్ ఈస్ దట్ ఈస్ ఇన్వర్స్ పాయింట్. ఇది ఆబ్జెక్టివ్ లో ఎక్కువ యూజ్ అవుతుంటది, ఇన్వర్స్ పాయింట్. వాట్ అబౌట్ ఇన్వర్స్ పాయింట్? ద ఇన్వర్స్ పాయింట్ ఆఫ్ P 1.4.23 లో ఉంటుంది, చూసుకోండి డెఫినేషన్. అది మన పేపర్ లో ఉందో లేదో, లేకుండా ఇది యాడ్ చేసుకోండి. 1.4.23, దట్ ఈస్ పేజ్ నెంబర్ 56.
The inverse point of P with respect to the circle S is the foot of the perpendicular from the center of the circle is equal to 0 to the polar of P. సో ఒకసారి చూడండి, ఇన్వర్స్ పాయింట్ అంటే ఎలా ఉంటుందో చూపిస్తా. ఇన్వర్స్ పాయింట్ ఇదొక సర్కిల్ రా. ఓకే, దిస్ ఈజ్ వాట్ సర్కిల్. దిస్ ఈజ్ ఎ పాయింట్ P. ఈ P నుంచి ఈ సర్కిల్ కి పోలార్ డ్రా చేయొచ్చా లేదా? ఎక్స్టర్నల్ పాయింట్ ఏ పాయింట్ నుంచి అయినా పోలార్ కనుక్కోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ సెంటర్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ దిస్ ఈస్ ద పోలార్ రా. ఎందుకంటే ఇలాగే వస్తుంది, ముందు సీక్వెన్స్ వస్తాయి, తర్వాత టాంజెంట్స్ వస్తాయి, తర్వాత ఇలా వస్తుంది పోలార్. సో దిస్ ఈజ్ వాట్ పోలార్ ఆఫ్ P. ఇదేంటి పోలార్ ఆఫ్ P. P నుంచి సీక్వెన్స్ వస్తాయి, వచ్చిన తర్వాత టాంజెంట్స్ వస్తాయి, ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి నిన్నటి క్లాస్లో మనం డిస్కస్ చేసాం. సో ఇప్పుడు ఈ పోలార్ C అండ్ P ని జాయిన్ చేస్తే ఈ రెండు ఇంటర్సెక్ట్ అవుతున్నాయా లేదా? ఇంటర్సెక్ట్ అవుతున్నాయా లేదా? ఇగో ఇది CP లైన్ సెగ్మెంట్, ఇదేంటి పోలార్ ఆఫ్ P. ఈ రెండు ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతున్నాయో అక్కడ ఒక పాయింట్ ఎగ్జిస్ట్ అవుతుంది, దాన్ని మనం Q అనుకుందాం. ఏమనుకుందాం? Q అనుకుందాం. సో ఇప్పుడు దిస్ Q ఈజ్ ఫుట్ ఫ్రమ్ C నుంచి. ఇప్పుడు ఇది సెంటర్ కదా, మీకు ఇంకా ఈజీగా చెప్తా. ఈ Pని మనం ఇక్కడ తీసుకుందాం, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ P తీసుకున్నారా, అప్పుడు నీకు ఇలా వస్తుందిరా. ఇది పోలార్, అంతేనా? ద సీక్వెన్స్ వస్తాయి, తర్వాత ఇలా వస్తుంది పోలార్. ఇదేంటి ఆల్రెడీ సెంటర్. ఈ సెంటర్ని ఈ Pని జాయిన్ చేయండి, మీకు ఒక లైన్ సెగ్మెంట్ వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ సమ్ ఏమనుకుందాం, అది Q అనుకుందాం. ఈ సెంటర్ నుంచి ఈ లైన్ మీద Q అనేది ఫుట్ అవుతుందా కదా? అవుతుందా కదా? సో దెన్ దిస్ ఈస్ కాల్డ్ ఇన్వర్స్ పాయింట్. అర్థమవుతుందా? అయితే ఈ ఇన్వర్స్ పాయింట్ కంటే కూడా దీనికి ఒక కండిషన్ ఉంటుంది, ఆ కండిషన్ చాలా ఇంపార్టెంట్. ఫ్రమ్ ఇన్వర్స్ పాయింట్ డెఫినేషన్ చూడండి, మళ్ళీ చదువుతున్నా మీకు. ద ఇన్వర్స్ పాయింట్ ఆఫ్ P విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్ ఇస్ ఈక్వల్ టు 0. ద ఇన్వర్స్ పాయింట్ ఆఫ్ P with respect to the circle is equal to 0 is the foot of the perpendicular from the center of the circle. Is the foot of the perpendicular from the center of the circle. That is nothing but this only the foot of the perpendicular. Is perpendicular కదా. ఓకే, అయితే దీని నుంచి మనకు ఒక కండిషన్ ఎగ్జిస్ట్ అవుతుంది అన్నట్టు. ఏంటి ఆ కండిషన్ అంటే CP CQ is equal to always equal to R². చాలా చాలా ఇంపార్టెంట్ కండిషన్ ఇది. ఇలా మీకు ఇన్వర్స్ పాయింట్ ఎగ్జిస్ట్ అయినప్పుడు CP ఇంటూ CQ ఇజ్ ఈక్వల్ టు ఆల్వేస్ ఈక్వల్ టు ఏంటిది? R². ఇది ప్రూవ్ చేయొచ్చు మనం, ఇది ప్రూవ్ చేయొచ్చు. బట్ ఇక్కడ దిస్ ఇస్ ఎనఫ్ ఫార్ములా మనకు కావాలి. CP ఇంటూ CQ అంటే ఏంటి? C నుంచి Pకి ఉన్న డిస్టెన్స్ అండ్ C నుంచి Qకు ఉన్న డిస్టెన్స్. CP CQ మీన్స్ డిస్టెన్స్లే ఈజ్ ఈక్వల్ టు రేడియస్ కి స్క్వేర్ టైమ్స్ అన్నట్టు. అంటే రేడియస్ సపోజ్ 4 ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ రా, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏదో ఒక మనం అనుకుందాము, CQ 2 ఉంది, 2 యూనిట్స్ అనుకుందాం. CP 4 యూనిట్స్ అనుకుందాం, లేదంటే 16 కాబట్టి దీన్ని మనం ఒక 12 అనుకుందాం. ఓకే, దీన్ని ఒక 10 అనుకుందాం రా. ఇక్కడ నుంచి CP ఒక 10 అనుకుందాము కదా. సరే, దీన్ని ఒక 3 అనుకుందాం, దీన్ని ఒక 13 అనుకుందాం. CP ఎంత? 13 ఇంటూ చేయాలి కదరా మనం. 8 2 ఎంతరా? 16 కదా. ఎస్, సో ఇలా తీసుకో బెస్ట్. ఇదంతా ఇమాజినేషన్ ఏమీ లేదు. ఇది 2 అనుకుందాం, ఇది 8 అనుకుందాం. ఇదెంత? ఇదెంత? రేడియస్ 4 ఉంది అనుకుందాం రా. చూడండి ఈక్వల్ అయిందా కదా. 8 2 ఎంత? 4² ఎంత? అలా ఉంటుంది ఇన్వర్స్ పాయింట్ అని చెప్తున్నాడు వాడు. ఈ కండిషన్ సాటిస్ఫై దాన్ని మనము వీ కెన్ యూజ్ వెన్ యూఆర్ సాల్వ్ చేసేటప్పుడు దీన్ని యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. సో దిస్ ఈస్ ద లాస్ట్ టాపిక్ ఫర్ ఎక్సర్సైజ్ D. ఇంకా ఇంతకు మించి వేరే ఏమీ లేవు. సో ఈ ఎక్సర్సైజ్ Dలో నౌ గో టు పేజ్ నెంబర్ 60. సెకండ్ రోమన్లో క్వశ్చన్ నెంబర్ 1 ఏంటిరా?
Find the angle between the tangent drawn from the 3, 2 to the 3, 2 to x square plus y square minus 6x minus 6x plus 4y 4y minus 2 minus 2. equal to 0. యా ఏం కావాలంట వాడికి యాంగిల్. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద టాంజెంట్స్ డాన్ ఫ్రమ్ దిస్ పాయింట్ టు దిస్ సర్కిల్. ఇందాకే మనం డయాగ్రామ్ డ్రా చేసుకున్నాం. ఇది సర్కిల్ ఇచ్చాడు, ఇది పాయింట్ ఇచ్చాడు. సో ఈ యాంగిల్ కావాలంట వాడికి. సో వీ నో వాట్ ఈస్ ద ఫార్ములా? యాంగిల్ బిట్వీన్ ద టాంజెంట్స్ tan θ by 2 is equal to r by root s11. ఇది ఫార్ములా. అంటే ముందు we need to know r ఏంటి, s11 ఏంటో కావాలి. r అంటే ఆల్రెడీ ఈ సర్కిల్ నుంచి r కనుక్కోవచ్చు. సో ఇక్కడ 2g వాల్యూ వచ్చేసి -6 అవుతుంది, g వాల్యూ ఎంత అవుతుంది -3, అండ్ 2f వాల్యూ వచ్చేసి 4 అవుతుంది. వాట్ ఈస్ f వాల్యూ 2 అవుతుంది, అండ్ వాట్ ఈస్ c వాల్యూ -2 అవుతుంది. సో వాట్ ఈస్ రేడియస్ ఫార్ములా? g square plus f square minus c, which is root over g square అంటే 3 కి స్క్వేర్ 9, 2 square 4, minus into minus plus 2, which is equal to root over 9 plus 4, 13 plus 2. This is nothing but radius. Now r వచ్చేసింది, s11 కావాలిగా, పాయింట్ x1 y1 కదా. Now s11 is nothing but what? ఈ పాయింట్ తీసుకెళ్లి సర్కిల్లో రాయడమే. x1 square plus y1 square minus 6x1 plus 4y1 minus 2. This is s11. ఈ పాయింట్ తీసుకెళ్లి సర్కిల్లో రాస్తాం xy దగ్గర. x1 స్క్వేర్ అంటే 3 స్క్వేర్, y1 స్క్వేర్ 2 స్క్వేర్ మైనస్ 6 into x1 3 plus 4 into y1 2 minus 2. 3 3 ja 9, 2 2 ja 4 minus 6 3 ja 18 plus 4 2 ja 8 minus 2, which is equal to ఎంత వస్తుంది? 9 plus 4 13, 13 plus 8 ఎంత 21, 21, 18 plus 2 20, 21 minus 20 will be 1. s11 ఎంత వచ్చింది? 1 వచ్చింది. ఇప్పుడు ఫార్ములాలో రాయండి. r ఎంతరా? రూట్ 15 బై s11 ఎంత? 1, which is equal to root 15, ఎందుకంటే 1 అవసరం లేదు. tan theta by 2 root 15. We need cos theta. What is the formula cos theta? 1 minus tan square theta by 2 by 1 plus tan square theta by 2. Just now I gave you. So 1 minus tan square theta by 2. ఇది tan theta by 2 కదా. దీన్ని స్క్వేర్ చేస్తే 15ఏగా. రూట్ ని స్క్వేర్ చేస్తే ఎంత? 15 స్క్వేర్ కదా మనకు కావాలి. బై 1 plus 15, which is equal to minus 14 by 1 plus 15 అంటే 16. This is minus 7 by 4. 2 7 ja, sorry 2 8 ja, 2 8 ja, minus 7 by 8 వచ్చేసింది. theta equal to cos inverse of minus 7 by 8 రాయొచ్చు. వాటర్ అండ్ మట్టి దీన్ని కూడా మార్చుకోవచ్చు. దట్ ఈస్ అవర్ విష్. ఓకేనా? ప్లస్ కూడా రాసుకోవచ్చు. సో దిస్ ఈస్ అబౌట్ వాట్? యాంగిల్ బిట్వీన్ ద టాంజెంట్స్. అక్కడ మీకు ఎన్ని ఉన్నాయి చూడండి క్వశ్చన్స్. 1, 2, 3, 4, 5. యాంగిల్ బిట్వీన్ ద టాంజెంట్స్ అనేది నీకు ఫస్ట్ క్వశ్చన్ చెప్పాను కదా. సెకండ్ క్వశ్చన్ హోంవర్క్ పెట్టుకో. సెకండ్ రోమన్లో సెకండ్ క్వశ్చన్ హోంవర్క్ పెట్టేసుకో. అండ్ ఆల్సో టేక్ థర్డ్ ఆల్సో హోంవర్క్. అండ్ ఫోర్త్ ఫైండ్ ద లోకస్ ఆఫ్ ద బి. సేమ్ ఫోర్త్ క్వశ్చన్ ప్రాక్టీస్. అండ్ ఫైండ్ ద లోకస్ ఆఫ్ ద బి డన్ టు ద పర్పెండిక్యులర్ అన్నాడు రా. ఫిఫ్త్ క్వశ్చన్లో ఏమన్నాడు చూడండి. ఇక ఏమన్నాడు ఫిఫ్త్ క్వశ్చన్లో? పర్పెండిక్యులర్ టాంజెంట్స్ అని మెన్షన్ చేశాడు. క్వశ్చన్ చదువుతున్నా చూడండి. ఫైండ్ ద లోకస్ ఆఫ్ P ఇఫ్ ద టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ P టు ద సర్కిల్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. వాట్ ఈస్ ద సర్కిల్ గివెన్? x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఏంటి సర్కిల్ ఇస్ ఈక్వల్ టు a స్క్వేర్. అండ్ పాయింట్ లోకస్ కాబట్టి లెట్ P బి x1 y1. అయితే వాడు ఏమంటున్నాడంటే ఇలా నువ్వు టాంజెంట్స్ డ్రా చేసినప్పుడు ఆ రెండు టాంజెంట్స్ ఎలా ఉన్నాయంట? పర్పెండిక్యులర్ అంటే యాంగిల్ ఎంత? 90 degrees. ఇఫ్ టూ లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్ యాంగిల్ ఎంత? 90 degrees. డయాగ్రామ్ దిస్ ఇస్ ద సర్కిల్, ఎందుకంటే సెంటర్ 0,0 కాబట్టి. సో ఇలా ఒక టాంజెంట్ ఉంది, ఇలా ఒక టాంజెంట్ ఉంది. ఇక్కడ యాంగిల్ ఎంత ఇప్పుడు? 90 degrees. అంటే ఇండైరెక్ట్లీ టీటా ఇచ్చేసిండు. వాట్ ఈస్ ద యాంగిల్? Since perpendicular kabatti theta given how much? 90 degrees. And x square plus y square equal to a square ante Vishnu r enta Vishnu a kada, r square badalu a square undi. And point at log x1 y1. Therefore we know the formula tan theta by 2 is equal to r by root s11. Theta, what is theta? 90.
టీటా ఎంత ఇచ్చాడు 90. బట్ ఇక్కడ ఉన్న ఫార్ములాలో ఏముంది టీటా బై 2 అంటే tan 90/2. 90/2 ఎంత 45. ఆర్ ఎంత ఉంది ఏ బై రూట్ S11 మీన్స్ దిస్ ఈజ్ ఎక్స్ కదా, ఇది ఎస్ కదరా. S11 ఏమైతుంది x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్. ఇందాక అదే కదా S11 అంటే ఏంటి x1 y1 అయిపోయింది అంతే. అండ్ ఏ స్క్వేర్ ఇటు వచ్చేస్తే మైనస్ ఏ స్క్వేర్. బట్ 90/2 వాల్యూ ఎంత 45. tan 45 ఎంత 1. సో 1 ఈక్వల్ టు ఏ బై రూట్ ఓవర్ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. దాని ఇటు తెచ్చేసేయండి రూట్ ఓవర్ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు వాట్ ఏ. ఇప్పుడు ఏం చేద్దాం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. అగైన్ దిస్ ఈజ్ ఆల్సో వాట్ ఏ స్క్వేర్. ఈ ఏ స్క్వేర్ అటు తీసుకెళ్ళండి x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ 2a స్క్వేర్. దేర్ ఫోర్ ద లోకస్ ఏం రాయాలి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 2a స్క్వేర్ ఇస్ ద ఆన్సర్. అండర్స్టాండ్. పర్పెండిక్యులర్ అంటే పెద్ద ఏదో డిఫరెంట్ కాదు, ఇక్కడ యాంగిల్ టీటా బదులు 90 degrees ఇచ్చినట్టు. ఓకే ఎక్సర్సైజ్ లో ఫస్ట్ క్వశ్చన్ అదే ఉంటుంది నెక్స్ట్. ఓకేనా. ఇదే ఎక్సర్సైజ్ లో ఫస్ట్ క్వశ్చన్ అదే ఉంది చూడండి. ఈ ఎక్సర్సైజ్ లో ఫస్ట్ బిట్ లో ఫస్ట్ క్వశ్చన్ రోమన్ నెంబర్ 1 లో ఫస్ట్ క్వశ్చన్ హోంవర్క్. అండ్ ఆల్సో మీకు నిన్న 2 ఇవ్వలే ఏంటవి సెకండ్ థర్డ్ ఈ 2 కూడా హోంవర్క్. అక్కడ సెకండ్ థర్డ్ ఏంటి ఫైండ్ వాట్స్ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ S1 ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఫైండ్ ద స్లోప్ ఆఫ్ ద పోలార్. 6th క్వశ్చన్ మీకే ఫర్ ప్రాక్టీస్ రా, మీ ఇష్టం, మీకు సబ్జెక్ట్ ఉంటే చేయగలరు, బట్టి పడితే రాదు. అండ్ అక్కడ ఏమీ లేదు, చాలా ఈజీ క్వశ్చన్. 6th క్వశ్చన్ రా. 6th సెకండ్ రోమన్లో 6th ఇది సెకండ్ రోమన్. ఇక సెకండ్ రోమన్లో 6th క్వశ్చన్ ఏంటంటే అది ఫైండ్ ద స్లోప్ ఆఫ్ ద పోలార్. పోలార్ అంటే లైనా పాయింటా లైన్. ఇంతకుముందు వచ్చింది మనకి ఇక్కడ ఇట్లా ఉంటుంది కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ లాగా ఒక లైన్ వస్తుంది S1 = 0 ఫార్ములా. దీనికి స్లోప్ కావాలంట. స్లోప్ ఏంటి అంతే -3/6 ఇస్ ద ఆన్సర్. అర్థమైందా. సో ఫైండ్ ద స్లోప్ ఆఫ్ ద పోలార్ విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్ అండ్ ఆల్సో ఫైండ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్ టు ఇట్. అదేలా ఎలా సో చూడండి చెప్తా. ఏమీ లేదు, చిన్న లాజికే. ఇది సర్కిల్, ఒక పాయింట్ ఇచ్చాడు, పోలార్ కనుక్కున్నాం, వచ్చింది పోలార్. ఈ పోలార్ కనుక్కోవడానికి ఫార్ములా S1 = 0 వచ్చేసింది. సంథింగ్ 2x + 3y సంథింగ్ వచ్చేసింది. దానికి స్లోప్ కూడా వచ్చేసింది. తర్వాత ఏమంటున్నాడు అంటే వాడు ఇక్కడ సెంటర్ ఉందా, సెంటర్ నుంచి పోలార్ కి డిస్టెన్స్ అడుగుతున్నాడు రా. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా, పాయింట్ నుంచి లైన్ కి డిస్టెన్స్ మనం చేయలేదా నిన్న d. సో వాట్ ఈస్ ద ఫార్ములా mod of ax1 + by1 + c /√a² + b². 7th ఆపండి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. దట్ ఈస్ ఆల్సో ఈజీ, బట్ నేను చెప్తా మీకు. థర్డ్ రోమన్ లో ఉన్న ఫస్ట్ క్వశ్చన్ హోంవర్కే, సెకండ్ క్వశ్చన్ నేను చెప్తా, థర్డ్ క్వశ్చన్ ప్రాక్టీస్, ఫోర్త్ క్వశ్చన్ ప్రాక్టీస్. థర్డ్ ఫోర్త్ మీ ఇష్టం, ప్రాక్టీస్ చేసుకో. అవన్నీ ప్రాక్టీస్, జస్ట్ ఇవే, అన్ని ఇవే యాంగిల్ కి రిలేషన్ గా ఉన్నవే. ఇప్పుడు థర్డ్ రోమన్ లో సెకండ్ క్వశ్చన్ ఒకసారి చదవండి. The polar of the P of the circle. Wait. Polar of the point On the circle x². P అని ఏమైనా మెన్షన్ చేశాడా? Polar of the points on the circle x² + y² is equal to a² with respect to the circle x² + y² is equal to b². Touches the circle x² + y² is equal to c². Then show that b² equal to ac లేదా abcr in gp. abcr in gp అంటే b² equal to ac అనమాట. ap అంటే 2b equal to a + c ఉంది కదా ఫార్ములా. అట్లా gp కి ఫార్ములా ఏంటి b² equal to ac లేదా ఏమంటున్నాడు వాడు షో దట్ ఇన్ ABC in geometrical progression అని చూపెట్టమన్నాడు. ఆ రెండింటికి ఒకటే మీనింగ్ అనమాట.
సో ఇప్పుడు జాగ్రత్తగా చూడండి సొల్యూషన్లో. ఫస్ట్ సర్కిల్, సెకండ్ సర్కిల్, థర్డ్ సర్కిల్ అన్ని సర్కిల్స్కి సెంటర్ ఒకటే. చూడండి 0 0 0. ఎందుకంటే అవన్నీ జిఎఫ్సి లేవి కాబట్టి అన్నిటికీ సెంటర్ ఏంటి 0, 0. సో ఇప్పుడు జాగ్రత్తగా లిజన్ వెరీ కేర్ఫుల్లీ అండ్ చాలా ఈజీ క్వశ్చన్ ఇది. అర్థం చేసుకోవడం మాత్రం కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సో సెంటర్ ఈజ్ 0, 0 ఫర్ ఆల్ ద సర్కిల్స్. What is the center? 0, 0. X-axis, Y-axis. ఇది సెంటర్. సో ఫస్ట్ సర్కిల్ x² + y² = a². సెకండ్ సర్కిల్ x² + y² = b². థర్డ్ సర్కిల్ x² + y² = c². ABC in GP అన్నాడు. ఏమన్నాడు? ఏబిసి ఇన్ జీపీ అని ప్రూవ్ చేయమన్నాడు. నేను ఫస్ట్ సర్కిల్ తీసుకుంటున్నాను, పెద్దగా తీసుకుంటాను. ఇది ఫస్ట్ సర్కిల్. లోపల ఇంకొక సర్కిల్ తీసుకుంటున్నా, సెకండ్ సర్కిల్. ఇంకొకటి కూడా తీసుకుంటున్నారు, థర్డ్ సర్కిల్. ఎందుకంటే మూడింటికి ఒకటే సెంటర్. సో లెట్ దిస్ ఈస్ ద ఫస్ట్ వన్, దిస్ ఈస్ ద సెకండ్ వన్, దిస్ ఈస్ ద థర్డ్ వన్. ఐఎమ్ టేకింగ్ హియర్ ద సర్కిల్స్. x² + y² = a². ఈక్వేషన్ నెంబర్ 1 ఇగో ఇదే. వాట్ ఈస్ ద రేడియస్ ఫర్ దిస్ సర్కిల్? ఏ. రేడియస్ ఏ. సో ఈ సర్కిల్ మీద పాయింట్స్ ఉన్నాయంట. ఆ పాయింట్స్ నుంచి ఈ సర్కిల్ కి పోలార్ కావాలంట. ఫస్ట్ కొద్దిసేపు ఈ సర్కిల్ లేదనుకుందాం, ఇక్కడెక్కడో పాయింట్ ఉందిరా. ఈ పాయింట్ నుంచి ఈ సర్కిల్ కి పోలార్ కావాలంటే అది ఇలాగే ఉంటది కదరా, కరెక్టేనా? కాకపోతే ఏమన్నాడంటే ఈ పాయింట్ అనేది ఈ సర్కిల్ మీద ఉంది అన్నాడు. ఈ పోలార్ అనేది ఇంకో సర్కిల్ ని టచ్ చేస్తుంది అని చూపెట్టమన్నారు. ఇలా వచ్చినాయి అనమాట 3. సో దిస్ పాయింట్ ఈజ్ లయింగ్ ఆన్ ద ఫస్ట్ సర్కిల్ కదా, కరెక్టేనా? సో అప్పుడు లెట్ పి x1 y1 ఆన్ ద సర్కిల్ నెంబర్ 1 దీని మీద ఉంది అనుకుందాం. అప్పుడు ఏమైతుందంటే ఇది x1² + y1² = a². ఈక్వేషన్ నెంబర్ 2. ఈ పాయింట్ నుంచి ఈ సర్కిల్ కి మనం ఏం కనుక్కుంటున్నాం? పోలార్ కనుక్కుంటున్నాం. ఏ సర్కిల్ కి కనుక్కుంటున్నాం? సెకండ్ సర్కిల్ కి. వాట్ ఈస్ ద సెకండ్ సర్కిల్? x² + y² = b². దీని థర్డ్ ఈక్వేషన్ అనుకుందాం. దీనికి ఈ పాయింట్ నుంచి పోలార్ కనుక్కుంటున్నాం. ఓకేనా? పోలార్ ఆఫ్ P2 థర్డ్ ఈక్వేషన్ ఈజ్ క్లియర్లీ S1 = 0. ఫార్ములా ఏంటి? S1 = 0. అప్పుడు ఇది ఏమవుతుంది? x(x1) + y(y1) - b² = 0. ఎనీ డౌట్? ఏమైనా డౌట్ ఉంటే ఇప్పుడే అడగండి. పోలార్ ఎలా వచ్చింది? S1 = 0 ఫార్ములాలో వచ్చింది. S1 = 0 అంటే ఏ సర్కిల్కి అప్లై? వీఆర్ అప్లయింగ్ ఫర్ ద సెకండ్ సర్కిల్, దీనికి అప్లై చేస్తున్నాం. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ ఈ డయాగ్రామ్ లోకి వచ్చేస్తే రెడ్ కలర్ తీసేసుకుందాం. మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ ఒక పాయింట్ తీసుకుంటున్నాము, అది P(x1 y1) నానా. ఈ పాయింట్ నుంచి ఈ సర్కిల్ కి పోలార్ డ్రా చేస్తే అది ఇలా కట్ అవుతుంది కదా. పోలార్ అంటే ఇలా కట్ అవుతుంది కదరా. సో ఇలా కట్ అవుతూ వెళ్తుంది. ఇది పోలార్. దిస్ ఈజ్ వాట్? ఏంటిది? పోలార్ ఆఫ్ పి. ఈ పోలార్ కూడా వచ్చేసింది. ఇదే పోలార్ ఆఫ్ పి. ఈక్వేషన్ నెంబర్ 4. ఈ పోలార్ ఈ సర్కిల్ ని టచ్ చేస్తే అది కండిషన్ అని చూపెట్టమని. సో ఫస్ట్ సర్కిల్ ఎందుకు ఇచ్చాడు వాడంటే పాయింట్ కోసం ఇచ్చాడు, అందుకే పాయింట్ తీసుకున్నాం, సర్కిల్లో రాసాం, ఈక్వేషన్ నెంబర్ 2 వచ్చింది. సెకండ్ సర్కిల్ ఎందుకు ఇచ్చాడంటే ఈజ్ ఆస్కింగ్ టు ఫైండ్ ద పోలార్ ఫర్ సెకండ్ సర్కిల్. అందుకే సెకండ్ సర్కిల్ తీసుకున్నాం, దానికి పోలార్ కూడా కనుక్కున్నాం. ఆ పోలార్ ఇలా వచ్చింది. దిస్ పోలార్ దిస్ 4 టచెస్ థర్డ్ సర్కిల్. ఏంటో థర్డ్ సర్కిల్? x² + y² = c². దీన్ని టచ్ చేస్తుంది అని చెప్తుండు కదా. మరి ఇఫ్ ఏ లైన్ టచెస్ ద సర్కిల్, వాట్ ఈస్ ద కండిషన్ మ్యాన్? ఈ పోలార్ లైనేగా సర్కిల్ ఏం చేస్తుంది? టచ్ చేస్తుంది. ఇఫ్ ఏ లైన్ టచెస్ ద సర్కిల్, కండిషన్ ఏంటి? ఏం ఈజ్ ఈక్వల్ టు వాట్? బోత్ ఆర్ ఈక్వల్. నూనెనా ఐరన్ ఏంటి అవి? ఆర్ ఈక్వల్ టు డి. ఏంటి కండిషన్? ఆర్ ఈక్వల్ టు డి. ఎన్నిసార్లు వచ్చిందిరా మనకు? దేని ఆరు?
థర్డ్ సర్క్యులర్ ఎక్కడి నుంచి సెంటర్ నుంచి దేనికి పోలార్కి డి సో ఫస్ట్ touches this equation, that is take equation number 5, therefore r equal to d. What is r in this circle? r equal to c రా నాయన, r equal to c. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటి, d ఎక్కడి నుంచి సెంటర్ 0,0 నుంచి ఇది పోలార్, దీనికి కనుక్కోవాలి. ఆరిజిన్ నుంచి లైన్ కి డిస్టెన్స్ ఫార్ములా ఆల్రెడీ మనకు తెలుసురా, mod c by root over a square plus b square is the formula. So what is a, what is b, what is c? I am writing, just see, జాగ్రత్త చూడండి. ax అంటే ఇది a అవుతుందిరా, by ఇగో ఇది b అవుతుంది, c plus c ఇది c అవుతుంది. a అంటే x1, b అంటే y1, c అంటే మైనస్ b స్క్వేర్. ఎందుకంటే ఫార్ములా ఐ మీన్ జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ద స్టేట్ లైన్ ax plus by plus c కదా, ax by plus c, c means what, minus b square. సో ఇక్కడ మనకు అదొకటి చాలు. సో r is what, c equal to d is what, mod c, c అంటే minus b square by root over a square, a square అంటే x1 square, b square అంటే y1 square. Then we can write c is equal to, c ఏం రాయొచ్చు అంటే c is equal to mod of minus b square will be what, plus b square by root over x1 square plus y1 square వాల్యూ మనం ఇక్కడ నుంచి తీసుకుందాం. ఏంటది, ఏ స్క్వేర్ ఏంటి, x1 స్క్వేర్ y1 స్క్వేర్, ఏ స్క్వేర్, స్క్వేర్ స్క్వేర్ రూట్ కట్, మిగిలిపోయేది ఏంటి ఇక్కడ, ఏ ఇటు వచ్చేస్తే ఏసీ ఈజ్ ఈక్వల్ టు వాట్, బి స్క్వేర్, బి స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ అయింది అంటేనే దాని మీనింగ్ ఏంటి, therefore a comma b comma c are in gp, so that in gp అన్నాడుగా. సో జీపీలో ఉంటే కండిషన్ ఏంటి, బి స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ. ఓకే, సో దీంతో మనకు ఈ ఎక్సర్సైజ్ అయిపోయింది. ఆ ఉన్న క్వశ్చన్ నేను చెప్తాను మీకు రేపు. దాని తర్వాత మనకు డైరెక్ట్ గా లాస్ట్ ఎక్సర్సైజే, అదేంటి అంటే రిలేటివ్ పొజిషన్స్ ఆఫ్ టూ సర్కిల్స్. మళ్ళీ ఆ ఎక్సర్సైజ్ నుంచి ఒక లాంగ్ ఆన్సర్ వస్తుంది. ఫస్ట్ నుంచి ఒకటి వచ్చింది, అందులో నుంచి ఒకటి వస్తుంది. సో దానికంటే ముందు ఈ ఎక్సర్సైజ్ వరకు మనం ఎగ్జామ్